చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళైనా కనీసం గమనించండి, కాస్తైనా ఆలోచించండి నాయన, పెద్దలారా మీకు నమస్కారం నాయన, మీరు గమనించండి, చరిత్రను గమనించండి తండ్రి. అటువంటి వాళ్ళు మన మహానుభావుడైనటువంటి వీరపాండ్య కట్టబొమ్మను ఉన్నాడు యాదవుడు, వారి యొక్క పూర్వీకులంతా మన ఆంధ్ర వారే, ఈ తెలుగు వారే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. పాంచాలం అనేటువంటి ప్రాంతానికి ఆయన రాజుగా ఉండేవాడు, అంటే ఒక సామంత రాజు అనుకోండి, ఆ కోణంలో ఏదైనా సరే. కొన్ని గ్రామాలు ఆయన స్వాధీనంలో ఉండేవి, రకరకాల పేర్లతో ఉండేవి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టాల్సిన పరిస్థితి. నేను కట్టను అన్నాడు ఆయన. అద్భుతమైన సినిమా, మన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా ఆయన గురించి కూడా అద్భుతంగా బ్రహ్మాండమైన పాట ఉంటుంది, ఆయన పాయింట్ కూడా రాస్తారు అందులో. ఆ విధంగా ఆ మహాత్ముడు దేశ స్వాతంత్ర్యం కోసం, అసలు మీరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి మా యొక్క భారతదేశం పౌరులు, మేమందరం కూడా భారతదేశ పౌరులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, మమ్మల్ని మీరు పాలించడం ఏమిటి, మీకు మేము కప్పాలు కట్టడం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మీకు మేము కట్టడం ఏమిటి, మా సొంత ఇంట్లో ఉండి మీకు అద్దె చెల్లించడం ఏంటి మేము అనే విధంగా ఆయన పూర్తి స్థాయిలో తిరగబడ్డాడు. తిరగబడి వాళ్ళకి అసలు కప్పం నేను చెల్లించను అన్నాడు. నువ్వెవడో రా అన్నాడు.